డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చర్చించాలనుకునే అంశం, ఈ కేసులన్నీ పెట్టుకొని ఇక చంద్రబాబు నాయుడు సీఎం కావటం కష్టం. ఒక దీర్ఘ ప్రణాళికతోటి కేంద్రంలో ఉన్న పెద్దలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోటి ఈ కేసులన్నీ చంద్రబాబు నాయుడు మీద పెట్టించారు. ఆల్రెడీ ఇంతకు ముందు జయలలిత కూడా ఇలాంటి కేసులన్నిటితోటి తన సీఎం పదవిని కోల్పోవలసి వచ్చింది అనేలాంటి ఒక విచిత్రమైన విశ్లేషణలు ఇప్పుడు బాగా వినిపిస్తూ ఉన్నాయి. గత 4-5 రోజులుగా ఇదే చర్చ కూడా నడుస్తూ ఉంది. ఈ కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేంద్రంలో ఉన్న పెద్దలు కానీ అంత ఆషామాషిగా ఊరికినే ఇట్టే పెట్టేయలేదు. ఎన్నికలు దగ్గరకు వచ్చిన ఈ చివరి దశలో కూడా కేసులు పెట్టారంటే దాని వెనక ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉంది. అందుకోసమనే ఈ కేసులన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద పెట్టడం జరిగింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఈ జైల్లో ఉంటే టీడీపీ పార్టీ క్యాడర్ మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయి ఇక్కడ ఒక స్పేస్ ఏర్పడి బీజేపీ వాళ్ళందరినీ కలుపుకొని ఇక్కడ ప్రత్యామ్నాయంగా తయారవటం ఒకటైతే, అది గనక ఫెయిల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి గెలిపించడానికి ఉన్న అవకాశాలన్నిటినీ వాడటం కోసం ఈ కేసులన్నిటినీ ఇలాగే ఉంచారు. అది కూడా కుదరక ప్రజా తీర్పు చంద్రబాబు నాయుడికే వచ్చి చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి అని అనుకుంటే, ఇక అప్పటి నుంచి మొదలుపెట్టి అప్పుడు జయలలిత పైన ఉన్న కేసులన్నిటి మీదట ఈ డిఎంకే వాళ్ళు కూడా కోర్టులో పిటిషన్ వేసి కేసులన్నిటినీ కర్ణాటకకు మార్చి ఆవిడ సీఎం సీటు దిగిపోయే విధంగా చేసినట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడును కూడా ఎక్కువ కాలం సీఎం సీటులో ఉండనీయకుండా చేయడం, లేదా చంద్రబాబు నాయుడు ఈ కేసులన్నిటినీ సిబిఐకో ఎక్కడికో మార్పించి ఈ చంద్రబాబు నాయుడు సీఎం అయినా కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ లేదా బీజేపీ గనక అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు జుట్టు చేతిలో పట్టుకొని ఆయన్ని కూడా జగన్ని ఆడించినట్టు కీలు బొమ్మలాగా ఆడించటం. ఇంత పెద్ద దీర్ఘ ప్రణాళికతోటి చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగింది తప్ప అంత ఆషామాషిగా ఊరికే ఉత్తుత్తి పిల్లాటలాగా చేయలేదు అని కొంతమంది విశ్లేషిస్తూ ఉన్నారు. చాలామంది వీటిని విశ్వసిస్తూ ఉన్నారు కూడా. ఇకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసుల సంగతి మనం ఒకసారి పరిశీలించుకుంటే, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో 371 కోట్ల రూపాయల అవినీతి, కానీ ఎటువంటి ఆధారము లేదు, మనీ ట్రయల్ జరిగినట్టుగా ఏ ఆధారం కూడా ఇంతవరకు సిఐడి పట్టుకోలేకపోయింది. 2021లో ఈ కేసు పెట్టినప్పటికీ కూడా 23 వరకు ఏ ఆధారము సంపాదించలేకపోయింది. అనేక మందిని అరెస్టు చేసిన తరువాత వాళ్ళందరూ బెయిల్ తీసుకుని బయటకు వెళ్ళటం జరిగింది. కొంతమందికి 41A నోటీస్ ఇచ్చి విచారించుకోక ఎందుకు అరెస్టు చేశారని వదిలిపెట్టడం కూడా జరిగింది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఈ బెయిల్ ఎందుకు రావడం లేదు, ఇంత ఎక్కువ కాలం ఆయన జైల్లో ఎందుకు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, ఆయన పోరాడుతున్న తీరు వేరు. ఈ కేసుని యాక్సెప్ట్ చేసి అందులో విచారణను ఎదుర్కోవడం కోసం ఆయన పోరాటం లేదు. అసలు ఈ కేసు అక్రమమైన అరెస్టు చేశారు, ఇందులో 17A వర్తిస్తుంది, నాకు ఈ 17Aని పాటించకుండా అరెస్టు చేశారు, అపాయింటింగ్ అథారిటీ యొక్క పర్మిషన్ కావాలి అని ఆయన పోరాడుతూ ఉన్నాడు. ఇంకా కేసు పూర్వాపరాల్లోకి వెళ్ళలేదు. వెళితే ఏమవుతుంది అనే విషయం కూడా అందరికీ తెలిసిపోతుంది. ఏపీసీఐడి ఏమాత్రం ఆధారాలు పట్టగలుగుతుంది అనేది. ఇక ఫైబర్ గ్రిడ్ కేసులో కానీ 1000 ఐఆర్ఆర్ రింగ్ రోడ్లో కేసులో కానీ చంద్రబాబు నాయుడికి ఏమాత్రం దోషిగా తేల్తాడో అందరికీ తెలిసిన విషయమే. మరిక కేంద్రం ఈయన కేసుల్ని చేతిలో పెట్టుకుని ఎలా ఆడిస్తుంది? అసలు ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ కేసులు ఇప్పుడు సిఐడి దగ్గర నుంచి సిబిఐకి ట్రాన్స్ఫర్ అయినా కూడా సిబిఐ కూడా విచారణ చేసి ఏం మహాద్భుతమైన ఒక ఆధారాలని సాక్ష్యాలని పట్టి చంద్రబాబు నాయుడు మీద ఈ కేసు ప్రూవ్ చేయగలుగుతారా?
జయలలిత సీఎం సీట్ నుంచి తప్పుకోవలసి వచ్చింది ఎందుకు అనంటే అక్కడ ఆధారం సాక్ష్యాలు దొరకబట్టి ఆవిడ మీద నేరం నిరూపితం కాబట్టి ఆవిడ జైలుకు వెళ్ళవలసి వచ్చిన పరిస్థితుల్లో ఆవిడ సీఎం సీటును వదులుకొని వేరే వాళ్ళని పెట్టవలసి వచ్చింది. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు మీద ఉన్న కేసులు ఎప్పటికి తేల్తాయి, అందులో ఏం ఆధారాలు దొరుకుతాయి? దీంతో పాటుగా మనీష్ సిసోడియా కేసును కూడా ఒకటి ఉదాహరిస్తూ ఉన్నారు. 8 నెలల పాటు 9 నెలల పాటు ఆయన జైల్లోనే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది తప్ప ఆయనకి బెయిల్ రాలేదు అని అంటే, కానీ సుప్రీంకోర్టులో జరిగిన దాని ప్రకారంగా చూస్తే ఆయన ఒక్క మనీ ట్రయల్కి ఒక్క ఆధారం కూడా లేకుండా మీరు ఎలా అరెస్ట్ చేశారు అని సుప్రీంకోర్టు ఎందుకు ప్రశ్నించింది? కోర్టుల దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్లో కానీ ప్రొసీజర్లో కానీ లేటు జరగవచ్చు, కానీ తప్పిదాలు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో 371 కోట్ల రూపాయలకి ఏమి ఆధారాలు దొరికాయి అని అంటే, మొన్ననే ఏసీబీ కోర్టులో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఒక 27 కోట్ల రూపాయలు ఈ తెలుగుదేశం అకౌంట్లోకి వచ్చిన ఈ ఎలక్టోరల్ బాండ్స్ని కానీ విరాళాలను కానీ చూపించి ఇవి అవే అని అంటే ఎలా నిరూపిస్తారు అని ఏసీబీ కోర్టులోనే అడగటం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఈ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కానీ ఫైబర్ గ్రిడ్ కేసులో కానీ వెయ్యని ఐఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో కానీ చంద్రబాబు నాయుడు దోషిగా ఎప్పటికి తేల్తాడు? సరే, ఇక్కడ సిఐడి నుంచి సిబిఐకి కేసులు బదలాయింపు జరిగినప్పటికీ వాళ్ళేమన్నా అద్భుతమైన సాక్ష్యాలను పట్టకొచ్చి చంద్రబాబు నాయుడు సీఎం పోస్టును ఊడగొట్టించగలుగుతారా అనంటే, ఇక్కడ జరిగిన చర్య మొత్తం ఒక విచిత్ర పరిస్థితుల్లో ఎవరి ఆలోచనలు వాళ్ళు చేసుకుని ఎవరి సొంత ఆలోచనలు వాళ్ళ మైండ్లో పెట్టుకుని పైన కేంద్రంలో ఉన్న పెద్దలు కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరి పందాలో వాళ్ళు ముందుకు నడిచి చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగింది. అసలు అరెస్టే అక్రమంగా చేశారు, ప్రొసీజర్ లేదు, గవర్నర్ గారి పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు అని ప్రశ్నిస్తే దాని విషయమై ఇంతవరకు ఇది 2018 కంటే ముందే పెట్టబడిన కేసు అనే విషయంలో కూడా ఎటువంటి ఆధారం చూపించలేకపోతుంటే ఇక చంద్రబాబు నాయుడు మీద ఈ కేసులు ఎప్పటికీ నిలబడతాయి, ఆయన సీఎంని కాకుండా ఎలా ఆపుతాయి? అసలు జయలలిత కేసులకి చంద్రబాబు నాయుడు కేసులకి ఉన్న సాపత్యం ఏమిటి? ఇదే గనక చేసే అవకాశం ఉంటే బీజేపీ ఇంకా ఎంతమంది మీద ఎన్ని చేయగలిగే అవకాశాలు ఉంటాయి? కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ని పడేయటం కోసం అక్కడ ఉన్న ముఖ్యమంత్రి మీద ఎన్ని కేసులు పెట్టే అవకాశం ఉంది? లేదు, పశ్చిమ బెంగాల్లో వాళ్ళకి డి అంటే డి అని కొడుతున్న మమతా బెనర్జీని కింద పడేయటానికి ఎన్ని చేసే అవకాశం ఉంది? ఇప్పుడు తమిళనాడు డిఎంకే స్టాలిన్ని పడేయటానికి ఎన్ని చేసే అవకాశం ఉంటుంది? వాళ్ళందరినీ గుప్పెట్లో పెట్టుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ఉత్తుత్తి కేసులతోటి జగన్మోహన్ రెడ్డి గారే అత్యుత్సాహంగా ఏమీ తెలియని చిన్నపిల్లవాడిలాగా అరెస్టు చేయించారు తప్ప కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు ఈ విషయం కనుక తెలుసుంటే ఆ రోజే ఆపి ఉండేవాళ్ళు అనేది విశ్లేషణ కూడా బయటకు వచ్చింది. ఎటువంటి ఆధారాలు ఉన్నాయో కూడా తెలియకుండా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, ఈయన అరెస్ట్ చేశారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు రేపు ఎప్పటికి బయటకు వచ్చినప్పటికీ కూడా ఆయన మీద ఈ కేసులు ఎలాగే నిలబడతాయనేది మాత్రం చాలా అవాస్తవంగాను అత్యంత సత్య దూరంగాను కనిపిస్తోంది. ఇదే ఈరోజు కుండబద్దలు.